టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. రసాభాసగా మున్సిపల్ బడ్జెట్ సమావేశం. మీడియాను అనుమతించాలని ఎమ్మెల్సీ ఎమ్మెల్యే డిమాండ్. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. నాయకత్వ లోపం ఇందుకు కారణం. ఎమ్మెల్సీ మహేష్. నగర అభివృద్ధికి కావలసిన నిధుల కేటాయింపు. సమావేశం అనంతరం పద్దుల వివరాలను వెల్లడించిన మేయర్. గిరిజనుల అభ్యున్నతికి పెద్దపీట. కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే సాధ్యం. రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి. ముగిసిన రేణుక ఎల్లమ్మ జాతర. ఇంటి నుండి బోనాలతో ఊరేగింపు. ఆకట్టుకున్న కళ ప్రదర్శన. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం ప్రారంభంలోనే రసాభాసగా మారింది. బడ్జెట్ సమావేశం గురువారం నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో దండు నీతు కిరణ్ అధ్యక్షతన నిర్వహించగా బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. గత ప్రభుత్వంలో మున్సిపల్ బడ్జెట్ సమావేశాలకు కావాలనే జీవో తీసుకువచ్చి మీడియాను సమావేశంలోకి అనుమతించలేదని, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినందున మీడియాను బడ్జెట్ సమావేశంలోకి అనుమతించి అక్కడ ఏం చర్చ జరుగుతుందో ప్రజలకు తెలపాల్సిన అవసరం ఉందని కార్పొరేటర్లు పట్టుబట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ అనంతరం ముఖ్యంగా మున్సిపాలిటీ సమావేశాలకు మీడియా అనుమతి లేకుండా కక్ష కట్టింది. ఐటీ మినిస్టర్ గా కేటీఆర్ కొనసాగిన సమయంలో మున్సిపల్ సమావేశంలో జరిగే తప్పులు బయటకు రాకుండా ఓ చీకటి జియోను అమలుపరిచారు. జర్నలిస్టు సంఘాల వారు దీనిపై స్పందించకుండా గులాబీ పార్టీకి వత్తాసు పలికారు. తద్వారా మున్సిపల్ సమావేశంలో జరిగిన అంశాలను చైర్మన్ లేదా మేయర్ వివరించి వదిలేస్తారు. గురువారం జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశంలో మీడియాని అనుమతించాలని బీజేపీ కార్పొరేట్లు నిరసన చేపట్టారు. నిజామాబాద్ నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ నూతన భవనంలో నగర మేయర్ దండు నీతు కిరణ్ అధ్యక్షతన మున్సిపల్ బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ఈ బడ్జెట్ సమావేశానికి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్లు హాజరయ్యారు. మున్సిపల్ కార్పొరేషన్ లో నిర్వహించే బడ్జెట్ సమావేశానికి మీడియాని లోపలికి అనుమతించకుండానే బడ్జెట్ సమావేశం ఎలా కొనసాగిస్తారని బీజేపీ కార్పొరేటర్లు ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ 10 సంవత్సరాల హయాంలో ఒక్కసారైనా కార్పొరేషన్ బడ్జెట్ సమావేశానికి మీడియాని అనుమతించలేదన్నారు. తూతూ మంత్రంగా కౌన్సిల్ బడ్జెట్ సమావేశాన్ని కొనసాగారే తప్ప ఏవీ లేదన్నారు. మీడియా సమక్షంలోనే బడ్జెట్ సమావేశం నిర్వహించాలని మెజార్టీ సభ్యులు డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగర మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం ప్రారంభంలోనే రసాభాసగా సాగింది. ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉండే మీడియాని అనుమతించడంలో ఆంతర్యం ఏమిటి అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రశ్నించారు. అసెంబ్లీ, చట్టసభల్లో కూడా మీడియాని అనుమతిస్తారు. బడ్జెట్ సమావేశంలో అనుమతిస్తే ఇబ్బంది ఏమిటి అని ప్రశ్నించారు. దీంతో కాస్త ఉద్రిక్తత ఏర్పడింది. ఏదైతే మీడియా అనేది ఇష్యూ వస్తుందో చట్టసభల్లో, పార్లమెంట్లో, లోక్సభలో కానీ, రాజ్యసభలో కానీ, అసెంబ్లీలో కానీ, జిహెచ్ఎంసీలో కానీ అన్నక్కడ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అదేవిధంగా 10 సంవత్సరాల క్రితం గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మీడియా అలో చేసేది. ఈ కార్పొరేటర్ల తపన ఏంటంటే, మరి మీరు కౌన్సిల్లో మీరు మాట్లాడుతున్నారా లేదా? మా తరఫు నుండి సమస్యలు, అనేక సమస్యలు ఎక్కడ వెళ్తే అక్కడ ప్రతి డివిజన్లో కూడా రోడ్లు, డ్రైనేజీలు, వాటర్, స్ట్రీట్ లైట్లు, మౌలిక సదుపాయాలకు దూరమైన ఈ నిజామాబాద్ నగరము ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ కౌన్సిలర్ సోదరుడు చెప్పినట్లు ఏదైతే నిధులు ఇప్పుడు కూడా
కార్పొరేషన్కి వస్తున్నాయంటే ఆ సెంట్రల్ నుంచే మేజర్గా వస్తూ ఉంది. 15th ఫైనాన్స్ నుంచి కానీ ఇతర స్కీమ్ల ద్వారా కానీ అమృత్ స్కీమ్ ద్వారా కానీ మేజర్గా ఫండ్ వచ్చేది సెంట్రల్ నుంచి వస్తుందని తెలుసుకోవాల్సిందిగా మీ అందరికి కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఏదైతే నేను బడ్జెట్ చూసినాను, బడ్జెట్ కాపీని, ఇక్కడ రెవెన్యూ ఏదైతే ఇక్కడ నిజామాబాద్లో వస్తూ ఉందో అది ఖర్చులకు లోటు బడ్జెట్. నిజంగా చెప్పాలంటే పట్టణ ప్రగతి ఫండ్స్ నుంచి 15th ఫైనాన్స్ ఫండ్ నుంచి మనము ఇట్లా డైవర్ట్ చేస్తూ ఉన్నాము. ఇంకోటి మేయర్ గారు ఏదో టైం అయిపోతూ ఉంది, టైం గడిచిపోతూ ఉంది, దయచేసి టైం లిమిట్ పెట్టకండి. ఈ ఒక రోజు కాకుండా 2 రోజులు ఎక్స్టెండ్ చేయాలని నేను కోరుతా ఉన్నాను. 2 రోజులు చేయొచ్చు, 3 రోజులు చేయొచ్చు. గతంలో మీరు టైం లిమిట్ పెట్టినట్టున్నారు. ఇవాళ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యొక్క బడ్జెట్ సమావేశం జరిగింది. 275 దాదాపు 275 కోట్లతో బడ్జెట్ ఆమోదం చేసుకోవడం జరిగింది. నేను మొదటిసారిగా ఈ సమావేశానికి హాజరైనాను. నేను మా మిత్రులకి, కార్పొరేటర్లకి, స్థానిక ఎమ్మెల్యేకి అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేశాను. పార్టీలు అనేవి అందరికీ ప్రాముఖ్యమే. నా పార్టీలు బయట ఉండాలి. మున్సిపల్ సమావేశం చేపట్టినప్పుడు పార్టీలకు అతీతంగా నిజామాబాద్ పట్టణాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో దాని మీద మనం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎన్నికల వరకే పార్టీలు, ఎన్నికలైన తర్వాత అన్ని పార్టీల యొక్క ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా నిజామాబాద్ పట్టణాన్ని, జిల్లాని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకప్పుడు ధనాగారంగా, పారిశ్రామికంగా ఎంతో పేరున్నట్టు నిజామాబాద్ క్రమేణా తగ్గుతూ పోయింది. ఆ పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ, నిజామాబాద్ పట్టణం విషయానికి వచ్చిన కార్పొరేటర్ కానీ అందరం కూడా సమిష్టిగా కృషి చేసుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉందనే మాట కౌన్సిల్ సమావేశంలో చెప్పడం జరిగింది. భవిష్యత్తులో నిజామాబాద్ పట్టణానికి సంబంధించిన ఏ సమస్య ఉన్నా అందరితో కలిసి ముఖ్యమంత్రి వారికి వెళ్ళి సమస్యని పరిష్కారం చేసుకోవడానికి మా వంతు కృషి చేస్తాం. బీఆర్ఎస్ పాలనలో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. స్మార్ట్ సిటీ హోదా కలిగిన నిజామాబాద్కు ఆ హోదా దక్కకుండా పోయిందని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో అన్ని విధాలుగా జిల్లాను అభివృద్ధి పరుస్తామన్నారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికలలో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి వాటికి కావలసిన నిధుల కేటాయింపులో సర్కార్ విఫలమైందని పేర్కొన్నారు. మున్సిపల్ బడ్జెట్ పై కాస్త అసహనం వ్యక్తం చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల సమస్యలు పూర్తిగా పరిష్కారానికి నోచుకుంటాయని తెలిపారు. బీజేపీ వైఖరిపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని వివరించారు. నాయకుల చిత్తశుద్ధి లోపం వల్ల నేడు జిల్లాకు అన్యాయం జరుగుతోందన్నారు. అన్ని అర్హతలు ఉన్న నిజామాబాద్ కు స్మార్ట్ సిటీ హోదా దక్కలేదన్నారు. అలాగే పసుపు బోర్డు కేవలం ప్రకటనకే పరిమితమైందన్నారు. అన్ని విధాలుగా నిజామాబాద్ ను అభివృద్ధి పరుస్తామని ఎమ్మెల్సీ చెప్పారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మానుల మోహన్ రెడ్డి, గడుగు గంగాధర్, తైర్బిన్ హందాన్ పలువురు పాల్గొన్నారు. రాజకీయ అనుభవం ఇక్కడ మీలో చాలా మంది మీ వయసు కూడా సరిపోదు. నేను సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్నాడు. ఎక్కడ కూడా ఆరంభం లేకుండా నిరాడంబరంగా రాజకీయ జీవితం నడిపిన వ్యక్తి గురించి అసలు మాట్లాడే అర్హత మీకు ఎక్కడదని అడుగుతాం. కనీస అర్హత ఆయన గురించి మాట్లాడే అర్హత లేదు మీకు. రాజకీయాల్లో ఉన్నాం, పదం ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. ఏది మాట్లాడినా చెల్లుద్ది అనుకుంటే పొరపాటు అవుతుంది. రాజకీయాల్లో మినిమం స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. విమర్శ చేయు, సద్విమర్శ చేయు, అవసరం ఉన్నప్పుడు దాంట్లో పస ఉంటే విమర్శ చేయి. కానీ పసలేని విమర్శ చేసి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేసుకొని ఏదో సాధించుకున్నాం అనుకుంటే మాత్రం మీ అవివేకానికి అది నిదర్శనము. ఈయన అరవింద్ని కానీ, టీఆర్ఎస్ నాయకుల్ని కానీ, నిజామాబాద్ పట్టణ ప్రజలు కానీ, పార్లమెంట్ ప్రజలు కానీ విశ్వసించే పరిస్థితులు లేరు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైనా ఈ సీటు గెలుచుకుంటాము, దీంట్లో ఏం అనుమానం లేదు. కొత్త ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాకి, పట్టణానికి అభివృద్ధి చేయాలని ఒక కంకణంతో ఉన్నారు. నేను ఇలా మున్సిపల్ మీటింగ్లో చెప్పినాను. ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన స్థానిక సంస్థల్ని బలోపేతం చేయాలని.
మన సెక్రటరీలో మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా స్వయంగా అన్నారు, సర్పంచ్ వ్యవస్థని, జడ్పీ స్థాయి వ్యవస్థని, కార్పొరేట్ మున్సిపల్ కానీ కార్పొరేట్ వ్యవస్థల్ని, ఇవన్నీ మన పునాదులు. రాజకీయ సిస్టంలో వీళ్ళంతా కూడా బేస్, మన ఫౌండేషన్. వీటిని స్ట్రెంథన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది, వీళ్ళని బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నది. టీఆర్ఎస్ 9.5 ఏళ్ల పాలనలో ఈ సంస్థలంతా కూడా నీరుగారు చేశారు, వీటి విలువల్ని తగ్గించేశారు, కనీసం విలువలు లేకుండా చేశారు. స్థానిక సంస్థల్ని బలోపేతం చేయడం కాంగ్రెస్ వ్యూహంలో ఒక భాగం. ముఖ్యమంత్రి గారు దీని మీద అంకణబద్ధులై ఉన్నారు. నిజామాబాద్ పట్టణానికి కూడా త్వరలో పార్టీలకు అతీతంగా మా సీనియర్ నాయకులందరితో పాటు ముఖ్యమంత్రిని కలుస్తాం. నిజామాబాద్కి రావాల్సినటువంటి స్కీములు కానీ ఫండ్స్ కానీ తెచ్చుకునే ప్రయత్నం చేస్తాము. రాజకీయాలు చోటు ఉంటాయి. అభివృద్ధి విషయానికి వచ్చినా పార్టీలకు అతీతంగా పనిచేయాలనేది మా ధ్యేయం. ఎన్నికల వరకు రాజకీయం చేసాం, తర్వాత మా అవసరం రాజకీయం చేస్తాం. కానీ అభివృద్ధి విషయానికి వచ్చినప్పుడు మాత్రం తారతమ్యం లేకుండా రాజకీయాలకు అతీతంగా ఈ జిల్లా అభివృద్ధి. 2024-2025 సంవత్సరానికి చెందిన మున్సిపల్ బడ్జెట్ ను మేయర్ నీతు కిరణ్ ప్రవేశపెట్టారు. ఈ సంవత్సరానికి గాను చేపట్టే పనులు, ఇతర ఖర్చుల వివరాలను మేయర్ వెల్లడించారు. నగరంలోని మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో మేయర్ అధ్యక్షతన నిర్వహించిన బడ్జెట్ సమావేశానికి ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, నగర ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హర్మన్తో డిప్యూటీ మేయర్ ఇద్రిస్ ఖాన్, నగర మున్సిపల్ కమిషనర్ మందు మకరంద్ మరియు కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. బడ్జెట్ సమావేశాన్ని ఉద్దేశించి మేయర్ నీతు కిరణ్ మాట్లాడుతూ 2024-2025 సంవత్సరానికి సుమారు 274 కోట్ల అంచనా బడ్జెట్ ను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఈ బడ్జెట్ లో మున్సిపల్ ఆదాయం సుమారు 90 కోట్లు మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి సుమారు 177 కోట్ల నిధులు గ్రాంట్ల ద్వారా వచ్చే అవకాశం ఉందని అన్నారు. మున్సిపల్ ఆదాయం నుండి మౌలిక సదుపాయాల నిర్వహణ చేయడం జరుగుతుందని అన్నారు. సమావేశానికి ముందు గౌరవ కార్పొరేటర్లు సమస్యలపై చర్చించాలని కోరగా మేయర్ అనుమతించారు. సభ్యుల ప్రశ్నలకు అధికారులతో వివరణ ఇవ్వడం జరిగింది. సమావేశానికి హాజరైన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలను నగర మేయర్ పుష్పగుచ్చాన్ని అందించి స్వాగతం పలికారు. నగర అభివృద్ధికి నిధుల సమీకరణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 274 కోట్ల 89 లక్షల 58 వేల బడ్జెట్లో పెట్టడం జరిగింది. అనుకొని రావడం అంతా జరిగింది. ఇందులో వేజెస్ అండ్ శాలరీస్, జీతాల కోసం అని చెప్పేసి 32 కోట్ల 60 లక్షలు, అలాగే శానిటేషన్ మెయింటెనెన్స్ ఎక్స్పెండిచరు 8 కోట్ల 77 లక్షలు, పవర్ ఛార్జెస్ 10 కోట్ల 88 లక్షలు, అలాగే గ్రీన్ బడ్జెట్ కింద 10% తీసుకోవాలి కాబట్టి 9 కోట్లు, అలాగే ఇంజనీరింగ్ సెక్షన్ మెయింటెనెన్స్ ఎక్స్పెండిచరు 7 కోట్ల 18 లక్షలు, జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెండిచరు 3 కోట్ల 85 లక్షలు, టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఎక్స్పెండిచరు 22 లక్షలు, 1/3 బ్యాలెన్స్ బడ్జెట్ ఎక్స్పెండిచరు 5 కోట్ల 86 లక్షలు, అలాగే వార్డ్ వైజ్ వర్క్ ఎక్స్పెండిచరు 11 కోట్ల 60 లక్షలు. ఈ విధంగా అన్నీ కూడా కేటాయించుకోవడం జరిగింది. అయితే ఈరోజు పోయినసారి బడ్జెట్లో కూడా మొత్తం కూడా అన్ని ఖర్చు పెట్టి ఏవేవైతే అనుకున్నాము చాలా మట్టికి మనం పనులు చేసుకోవడం జరిగింది కార్పొరేషన్ తరఫు నుండి. ఇంకా కొన్ని బ్యాలెన్స్లో ఉన్నాయి, అవి ఈ సంవత్సరం తప్పకుండా ఇంకా కొన్ని రోజులలో పూర్తవుతాయి. మరి ఈ బడ్జెట్లో కూడా చాలా మట్టికి పనులు, అలాగే గౌరవ కార్పొరేటర్లు అందరితో కూడా కలిసి మాట్లాడి మరి ఎక్కడెక్కడ ఏ వర్కులు చేసుకోవాలనేది కూడా మేమన్నీ కూడా సమావేశాలు జరుపుకోవడం కూడా జరిగింది. ఈ సంవత్సరం అంతా కూడా చక్కగా అన్ని పనులు జరిగే విధంగా మేము హార్డ్ వర్క్ చేయబోతా ఉన్నాం. మరి గౌరవ ఎమ్మెల్సీ వాళ్ళు కూడా మా తరఫు నుండి ఫండ్ని తీసుకొచ్చి మరి స్మార్ట్ సిటీ కింద నిజామాబాద్ని ఇంకా డెవలప్ చేస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. వారికి కూడా మేము అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ సంవత్సరం బడ్జెట్తో మున్సిపల్ కార్పొరేషన్ నిజామాబాద్ ఒక మంచి అందరికీ కూడా ఆదర్శంగా. సిరికొండ మండలంలో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సంత్ సేవలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. గిరిజనుల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతో కృషి చేస్తుందని చెప్పారు.
సిరికొండలో జరిగిన సంత్ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవాల సందర్భంగా భోగ్ బండర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి హాజరయ్యారు. గిరిజన ఆచార సంప్రదాయం ప్రకారం ఎమ్మెల్యేకు తలపాగా చుట్టారు. అడవి బిడ్డల ఆరాధ్య దైవంగా సంత్ సేవాలాల్ ను కొలుస్తారు. ఆయన జయంతి వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే గిరిజనుల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలను అందిస్తానని తెలిపారు. సిరికొండలో చేరుకున్న ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. సంత్ సేవాలాల్ జయంతి విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో తండా పెద్దలు పలువురు పాల్గొన్నారు. లేదు ఒక్కొక్క దాంట్లోకి 10 సార్లు పోయినాం. సో అది నా అదృష్టం, మీ అందరూ కూడా కలవడము, మరి మీ అందరి అభిమానం చొరగొనడము. ఇవాళ మరి మీ ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం చూస్తూ ఉన్నాం పరిణామాలు. అన్నం వెంటనే 2 రోజులకే అమలుపరిచిన ఒక 2 గ్యారంటీలు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఫ్రీ, అదేవిధంగా మన ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచినాం. మళ్ళీ ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ఒక ఈ నెల ఆఖరిలో కానీ మరి మార్చిలో కానీ మళ్ళీ ఇంకా 2 స్కీములు. ప్రతి పేదవానికి 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇంటికి, అదేవిధంగా 500 రూపాయలకే సిలిండరు. ఇంకా రైతు భరోసా కూడా ఈ మార్చిలో ఇస్తామని అంటూ ఉన్నారు. అదేవిధంగా అన్నీ ఏదైతే వాగ్దానం చేసినా తప్పకుండా చేస్తాం. అది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఉద్యమంలో మేము కూడా అందరికీ చెప్పినాం. ఏంటంటే మన తెలంగాణలో బంజారా సోదరులు ఎక్కువ ఉన్నారు. మరి మనకు రాజ్యాంగబద్ధంగా మన జనాభా మీదకి వెళ్ళి రావాల్సిన రిజర్వేషన్ మనకు రావట్లేదు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో మరి 6% ఏమో వస్తుంది, మనకు 12% రావాలని చెప్పడం జరిగింది. కానీ చేయలే. మొన్న ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి ఆగమేఘాల మీద మరి 9% 10% మీద అనౌన్స్ చేసింది. కానీ మరి అప్పటి నుండి ఒక ఎగ్జామ్ జరిగింది లేదు, ఒక పోస్ట్ వచ్చింది లేదు. అంటే ఇట్లా ఇవాళ నిజంగానే 10 సంవత్సరాలు గిరిజనులు అందరూ కూడా మోసపోయినని చెప్పక తప్పదు. ఇవాళ కొంతమంది వాళ్ళ ఇంకా టీఆర్ఎస్ వైపు ఉన్నారా, బీఆర్ఎస్ వైపు ఉన్నారా మాకు అవసరం లేదు. కానీ బంజారా సొసైటీ వాళ్ళ సంఘం వాళ్ళు కానీ మరి బంజారా జాతికి సంబంధించిన వాళ్ళందరూ కూడా మీరు ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ఏంటంటే ఇవాళ మీకు ఇచ్చిన భూములు ఎవరు? కాంగ్రెస్ పార్టీ భూములు ఇస్తే ధరణి పేరు మీద పోడు భూముల సమస్యను ఎక్కువ చేసి ఉన్న భూములు గుంజుకున్నారు. ఇవాళ రెవెన్యూలతో కేసులు, ఇవన్నిటికీ కారణం ఎవరు? గత ప్రభుత్వమే కదా. అసలు భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. బంజారా సోదరులను అసలు ఎస్టీలలో గిరిజనులలో కలిపిందే కాంగ్రెస్ పార్టీ. మీకు తెలియదు, వాళ్ళకి రిజర్వేషన్ కల్పించింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఇవాళ అంటే సేవలాల్ మహారాజ్ గారి జయంతి మరి ఆప్షన్ హాలిడే బంజారా సోదరులు మరి పండుగలాగా జరుపుకుంటారు. వాళ్ళు అవసరం ఉంటే హాలిడే ఇద్దాం వాళ్ళకు కూడా ఆ రోజు ఆప్షన్ హాలిడే ఇచ్చారు. ఇది కూడా మీ యొక్క ఘన విజయమే మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత. ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ద్వారానే జరిగింది. ఇవాళ మన వాళ్ళు డాక్టర్లు, ఇంజనీర్లు, బ్యాంక్ ఎంప్లాయీస్, లెక్చరర్స్ ఉన్నత స్థానంలో ఉన్నారు. లేకుంటే రాజకీయంగా ఎస్టీలో రిజర్వేషన్ అయినా కానీ ఇంకేదైనా కలిగిందంటే చాలామంది ఇప్పుడు మా సోదరులు ఎంపీ అయిండు, జెడ్పీటీసీ అయిండు. దానికి కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అంటే నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీని మనం మర్చిపోవద్దు. మనకు అన్నీ చేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీని మర్చిపోతే మళ్ళీ గత 10 ఏళ్ళు ఏమైందో అన్నీ మళ్ళీ వెనకపోతాం. మనం మొదటికి వస్తుంది కొత్త. ఎంపీ అరవింద్ ఎక్కడన్నా ఒక చిన్న ఫండ్ పెట్టింటే 5 ఏళ్ళలో మీరు చేతులు ఎత్తండి. ఎక్కడన్నా ఒక తాండల 5 సంవత్సరాలలో సిరికొండ మండలంలో ఉన్న ఒక తాండలానే ఎక్కడన్నా ఒక 5 రూపాయలు ఇస్తే మీరు ఏమైనా చేతులు ఎత్తండి బీజేపీ ఎంపీ. కానీ మేము ఒక ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా ఫండ్ ఇచ్చినాం ప్రతి గ్రామానికి. ఇవాళ వచ్చిన తర్వాత 2.5 నెలలే అయింది. మరి వాళ్ళ ప్రతి గ్రామంలో 2 లక్షలు 3 లక్షలు ఇలా ఫండ్ పెట్టినాం. అంతకుముందు కూడా చాలా గ్రామాలలో చేసినాం. ఇవాళ పెద్దలు చెప్తారు మన వాళ్ళు కూడా ఇలా ఈ వచ్చిన కమ్యూనిటీ హాల్ కూడా అది కూడా డీసీ గారు మర్యాసి గౌడ్ గారు ఇచ్చినారు. సో ఈ విధంగా ఒకటి కాదు, ఎప్పుడైనా కానీ మీ పక్షాన మీ భూములు 5 సంవత్సరాల కోమారు జరుపుకునే రేణుక ఎల్లమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ప్రతి ఇంటి నుండి బోనాలతో ఆలయం వద్దకు చేరుకొని అమ్మవార్లను దర్శనం చేసుకుని సాయంత్రం వేళ తిరిగి బోనాలతో ఇంటి ముఖం పట్టారు. పోతరాజు విన్యాసాలు, కళాకారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామంలో 5 రోజుల నుండి అంగరంగ వైభవంగా రేణుక ఎల్లమ్మ జాతర కొనసాగుతుంది. ముగింపు సందర్భంలో ఘనంగా అమ్మవారి కళ్యాణం, విగ్రహాల ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమాలు 5 రోజులుగా అంగరంగ వైభవంగా ఒగ్గు కథలతో మరియు బైండ్ల కులస్తుల ఆట పాటలతో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. అమ్మవారి కళ్యాణ మహోత్సవం ముగింపు కార్యక్రమంలో భాగంగా నిన్న రాత్రి గౌండ్ల కులస్తుల ఆధ్వర్యంలో ప్రతి ఇంటి నుండి బోనాలు తీయడం, అదే మాదిరిగా మాదిగల కుల దైవం మాతంగి దేవికి పెద్ద ఎత్తున బోనాలు సమర్పించారు. రెడ్డిపేట గ్రామంలో అంగరంగ వైభవంగా ఈ యొక్క బోనాల పండుగ ఆట పాటలతో డీజే సౌండ్ సిస్టంల మధ్య రాత్రి అమ్మవారి దగ్గర పెట్టినటువంటి బోనాలు యథావిధిగా తమ తమ ఇళ్లలోకి బోనాలు తీసుకుపోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. అదే మాదిరిగా గత 5 రోజుల నుండి జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం గౌండ్ల సంఘం, మాదిగ కుల సంఘం సభ్యుల ఆధ్వర్యంలో, బైండ్ల కులస్తుల ఆధ్వర్యంలో గత 5 రోజుల నుండి రోజువారీ పండుగ అనగా శనివారం లందరూ ఎదుర్కోవడం, ఆదివారం పోచమ్మకు బోనాలు, సోమవారం గంగకు బోనాలు, మంగళవారం ఎరుకల బుట్ట ఎదుర్కోవడం, ప్రతి ఇంటి నుండి గౌండ్ల సంఘం మరియు మాదిగ కులస్తుల ప్రతి ఇంటి నుండి బోనాలు తీసుకురావడం, 7 అంతరాల బోనాలు ఎదురుగాతో అమ్మవారి ఆలయానికి బోనాలు చేరుకుంటాయని చెప్పారు. ఎల్లమ్మ జీవిత చరిత్రపై ప్రత్యేక కథ నిర్వహించారు. ఎల్లమ్మ కథ అనంతరం బైండ్ల బృందం వారు ఆధ్వర్యంలో మేకను గావు పట్టి అమ్మవారికి నైవేద్యం సమర్పించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. అనంతరం బోనాలు యథావిధిగా ఎవరి ఇంటికి వారికి చేరుకుంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బైండ్ల మహేష్, పోతరాజు మరియు వారి బృందం, రవి, సిద్ధార్థ, అర్జున్, నర్సింహులు, వంశీ, రాజు, రాకేష్ తదితరులు ఈ అమ్మవారి 5 రోజుల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామంలో 6వ రేణుక వార్షికోత్సవం 5 రోజుల నుండి ప్రతిష్టాపన కొంత భూబ్రహ్మ కోడి కొంత నిర్మించడం జరిగింది. గౌడ సంఘ సభ్యులు అందరూ కలిసి వారి బోనాలు చేయడం జరిగింది. ఈరోజు బోనాలు గ్రామస్తులు గ్రామ ప్రజలకు ప్రతి ఒక్క మాదిగ వారు, ప్రతి ఒక్క సభ్యులకి, ప్రతి ఒక్క కులస్తులకు సహకరించిన పోలీసు వారికి, ప్రతి ఒక్క సర్పంచ్, ఎంపీటీసీ ఆ యొక్క పేరు పేరున ధన్యవాదాలు. రెడ్డిపేట గ్రామం లోపల గౌడ సంఘం వారి ఆధ్వర్యం లోపల నిర్వహిస్తున్నటువంటి రేణుక జమదగ్ని కళ్యాణం సిద్ధంలో భాగంగా ఫస్ట్ రోజు అనగా ఆదివారం రోజున పోషమ్మ బోనాలు ఊరేగింపు జరగడం జరిగింది. తదుపరి సోమవారం నాడు వట్టి ఉండి పుట్ట బంగారం తీసుకురావడం జరిగింది. తదుపరి మంగళవారం రోజున అమ్మవారి కళ్యాణం జరిగింది. నైట్ పూట ఎరకలం జుట్టి తీసుకొచ్చినాము, 7 అంతరాల బోనం తీసుకొచ్చినాము. మొత్తం నాగవెల్లి బోనాలన్నీ తీసుకొచ్చి అమ్మవారి దగ్గర ప్రతిష్ఠించినాము. తదుపరి మహిళలు తీసినాము, సులుకు పట్టించినాము. నెక్స్ట్ గావు ఉంటుంది, ఎల్లమ్మ వేషధారణ ఉంటుంది, పరశురాముని ప్రతాపం ఉంటుంది, మళ్ళీ పట్టణాల కార్యక్రమాలు ఉంటాయి, గావు విన్యాసాలు ఉంటాయి. కాబట్టి ఈ ఇంటి కార్యక్రమాలని రెడ్డిపేట గౌడ సంఘం వారి ఆధ్వర్యం లోపల నిర్వహించినందుకు వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఎల్లమ్మ దీవెన ఎల్లకాలం ఉండి, బైండ్ల వారి దీవెన బ్రహ్మకాలం ఉండి ఎప్పటికీ వారింటి లోపల ఇంటి ఇలవేల్పై అమ్మవారి ఆశీర్వాదాలు ఎప్పటికి ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని కోరుకుంటారు. అదే మాదిరిగా నిన్నటి కార్యక్రమం లోపల ఊరు పండుగ అన్నట్టుగా డీజే బాక్స్లతోని, బైండ్ల కళాకారుల నృత్యాలతోటి అమ్మవారి యొక్క బోనాలు ఊరేగింపు, మరి మాదిగ వారంటే మన జాంబవులు, వారి వంశాస్తులైనటువంటి జాంబవులు కూడా వారి ఇంటింటికి బోనాలు తీసుకొని మాతమ్మ దగ్గరికి తీసుకొచ్చి అమ్మవారి దగ్గర ప్రతిష్ఠించిన వారికి, వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ యొక్క గౌడ సంఘం వారి ఆధ్వర్యం లోపల ఎల్లమ్మ కూడా తీసుకొచ్చారు. వారికి, వారి కుటుంబ సభ్యులకు తల్లి దీవెన ఎప్పటికి ఉండాలని మనస్ఫూర్తిగా పట్నాలు అంటే పటాలు వేసడం జరుగుతుంది.
గావు కూడా జరుగుతుంది. పోతరాజులు గావు వేస్తారు, అది జరుగుతుంది. ఎల్లమ్మ వేషధారణ ఉంటది, పరశురాముడి ప్రతాపం ఉంటది. ఈ యొక్క కథలు చెప్పుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే విద్యకు అభివృద్ధి చెందుతుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి తెలిపారు. 5,63,00,000 రూపాయలతో పలు పనులకు శంకుస్థాపన చేశారు. ఇందల్వై మండలంలోని తిరుమన్పల్లి గ్రామ శివారులో గల గిరిజన బాలికల వసతి గృహం వద్ద 5,63,00,000 గురుకుల పాఠశాలలకు మంజూరైన నిధులతో గురుకులం ప్రహారీ గోడ కాంపౌండ్ వాల్ నిర్మాణం కొరకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా బాలికల పాఠశాల విద్యార్థినులు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డికి ఘన స్వాగతం పలుకుతూ పాఠశాల తరపున ప్రిన్సిపాల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ గత 10 సంవత్సరాలలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని, అందులో భాగంగా నేడు 5,63,00,000 నిధులతో శంకుస్థాపన చేసుకోవడం జరిగిందన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం గత బడ్జెట్లో విద్యారంగానికి 45,000 కోట్ల బడ్జెట్ను విద్యారంగానికి పెట్టి ఇన్ని సదుపాయాలు చేసే విధంగా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. త్వరలోని 6 గ్యారంటీలలో 2 గ్యారంటీలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటిస్తారని ఆయన తెలిపారు. గిరిజనులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో అండగా ఉందని, వారి అభివృద్ధి కొరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల అభివృద్ధి కొరకు ప్రభుత్వం అధిక నిధులు వెచ్చిస్తున్నందున గత ఎన్నికల్లో చెప్పిన విధంగా 6 గ్యారంటీలను నెరవేరుస్తామన్నారు. త్వరలో ఎంపీ ఎన్నికలలో రాష్ట్ర ప్రజలందరూ కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధిని చూసి భారీ ఎత్తున రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లకు 17 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ వెంకటరావు, గిరిజన ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపాల్ ఎంపీపీ రమేష్ నాయక్, మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నవీన్ గౌడ్, మాజీ ఎంపీటీసీ చింతల కిషన్, ఎంపీటీసీ చింతల దాసు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు, పాఠశాల విద్యార్థిని పాల్గొన్నారు. గిరిజన విద్యార్థుల నూతన భవనానికి మరి కాంపౌండ్ వాల్కు శంకుస్థాపన చేసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. మరి కాంపౌండ్ వాల్ ఏమో 63 లక్షలు, అదేవిధంగా ఈ స్కూల్ బిల్డింగ్, దీంట్లో స్కూల్ కాంప్లెక్స్ 7,600 ఎస్ఎఫ్టీ, తర్వాత స్టాఫ్ క్వార్టర్స్ 1,200 ఎస్ఎఫ్టీ ఉంది. కిచెన్ కమ్ డైనింగ్ హాల్ 6,400 ఎస్ఎఫ్టీ, కాంపౌండ్ వాల్ ఇంకా కొంచెం మిగిలింది దీనిలో ఉంది 150 మీటర్స్, అండ్ అడిషనల్ టాయిలెట్స్ 20 నంబర్స్ కలిసి ఇది ఒక 5 కోట్ల రూపాయలు మనం ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు. మరి ఈ ప్రోగ్రాంకి నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు, మన మండల పార్టీ అధ్యక్షుడు నవీన్ గౌడ్ గారికి, అదేవిధంగా ఈ ఎంపీపీ గారు రమేష్ గారికి, మాజీ ఎంపీపీ గోపి గారికి, మరి మన ఇండల్వై ఎంపీటీసీ గారికి, తిరువన్పల్లి ఎంపీటీసీ దాస్ గారికి, మరి మాజీ ఎంపీటీసీ మా సోదరుడు కిషన్ గారికి, పెద్దల ముప్ప గంగారెడ్డి గారికి, శేఖర్ గౌడ్ గారికి, అదేవిధంగా యాదగిరి గారికి, మరి ఆనంద్ గారికి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులైనటువంటి సంతోష్ రెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి, మరి వెంకటరెడ్డి గారికి, శేఖర్ గౌడ్ గారికి, పేరు పేరున అందరు కూడా, మరి ఇక్కడ ఉన్నటువంటి మన అఫీషియల్ ఇంజనీరింగ్ టీము, ఎంఆర్ఓ గారికి, మరి స్కూల్ ప్రిన్సిపల్ గారికి. కరాటే క్రీడలో ప్రతిభ కనబర్చిన వారిని ఘనంగా సన్మానించారు లయన్స్ క్లబ్ ఆఫ్ మోర్తాడ్ సభ్యులు. క్రీడలలో మరింత రాణించి ఉన్నత లక్ష్యం వైపు అడుగులు వేయాలని సూచించారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో గల విద్యార్థినులు అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీలో గోల్డ్ మెడల్ సాధించారు. ఇట్టి విద్యార్థినులను లయన్స్ క్లబ్ ఆఫ్ మోర్తాడ్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సన్మానించారు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్ పోటీలలో మోర్తాడ్ విద్యార్థులు పాల్గొన్నారు. 7వ తరగతి చదువుతున్న ప్రణతి అండర్ 12 కేటగిరీలో గోల్డ్ మెడల్ సాధించగా, అండర్ 14 కేటగిరీలో జి అంజలి కాంస్య పతాకం సాధించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రోగ్రాం చైర్మన్ బోగ ఆనంద్తో పాటు క్లబ్ సభ్యులు విద్యార్థులను అభినందించారు. అనంతరం క్లబ్ అధ్యక్షులు విద్యార్థులను ఉద్దేశించి మామిడాల మనోహర్ మాట్లాడుతూ చదువు ఎంతో అవసరమని, నేటి భావి భారత పౌరులు దేశానికి ఎంతో ముఖ్యమని తెలిపారు. చదువే కాకుండా చదువుతో పాటు ఆటల పోటీలు పిల్లలకు ఎంతో అవసరము అన్నారు. వాటి ద్వారా మానసిక ఆనందాన్ని, ఉల్లాసాన్ని అందజేస్తాయని తెలిపారు.
తల్లిదండ్రులు ఏమి చెప్పినా వారికి ఎదురు చెప్పకుండా వారందరినీ గౌరవించాలని ఉద్బోధించారు. ఉపాధ్యాయులు చెప్పిన ప్రతి విషయాన్ని నెమరు వేసుకుంటూ హోంవర్క్ చేస్తూ చాలా చక్కగా చదువుకోవాలని కోరారు. మంచి గుర్తింపు, గౌరవం తల్లిదండ్రులకు తీసుకురావాలని అన్నారు. పరీక్షల సమయంలో ఎటువంటి భయభ్రాంతులకు గురికాకుండా ఉపాధ్యాయుల చేత నివృత్తి చేసుకోవాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో గోపిడి సత్యనారాయణ, సామ శ్రీనివాస్, వంకార్ శ్రీనివాస్, కుదురుపాక ప్రవీణ్, హజారి వినోద్, జక్కం రాజు, ఆర్య, నిమ్మ రాజన్న, తీగల రమేష్, పబ్బ సంజీవ్, నుతికట్టు గిరిధర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వినోద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. బాన్స్వాడ బీఆర్ఎస్ నాయకుడు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి అత్యంత సన్నిహితమైన వ్యక్తిగా పేరుంది. ఆయన చేరికతో కాంగ్రెస్ లో నయా జోష్ కనిపిస్తోంది. బాన్స్వాడ పట్టణానికి చెందిన వ్యాపారవేత్త బీఆర్ఎస్ నాయకుడు మెహరేల్ శ్రీనివాసరావు గురువారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ గూటికి చేరారు. హైదరాబాద్ లో మంత్రి జూపల్లి కృష్ణారావు కండువా కప్పి ఆయనను పార్టీలో ఆహ్వానించారు. నియోజకవర్గంలో ఆధ్యాత్మికంగానూ సమాజ సేవలో ముందుండి సేవా కార్యక్రమాల్లో ఉంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి పార్టీలో రావడంతో కాంగ్రెస్ శ్రేణిలో ఉత్సాహం నింపినట్లు అయిందని అంటున్నారు. గౌడ కులస్తుల జీవన ఆధారమైన ఈతవరం కలిగిన భూమిని విక్రయిస్తే ఊరుకోమని హెచ్చరించారు. కొన్నాళ్ల నుండి ఈ వివాదం ముదురుతూ వస్తోంది. అయినా బోధన్ కల్లు డిపోలో మాత్రం చలనం రావడం లేదు. ఈతవనాన్ని రక్షించాలని తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం డిమాండ్ చేసింది. బోధన్ పట్టణం కల్లులెల్లి కొలిక్కి రావడం లేదు. కల్లు డిపోకు అనుసంధానంగా పసుపు వాగు సమీపంలో భూమిని కొనుగోలు చేసి ఈతవనాన్ని సాగు చేస్తున్నారు. కాగా దీన్ని విక్రయించే ప్రయత్నం చేస్తున్నారని ఆర్టీఓ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఇదే వృత్తిపై ఆధారపడి జీవనం వెల్లదీస్తున్న వారు ఈతవనాన్ని విక్రయం జరిగిపోతే వారి వృత్తిని దెబ్బతీసిన వారవుతారు అని గంగాధర్ పేర్కొన్నారు. బోధన శాఖకు సంబంధించిన 8 ఎకరాల 6 గుంటల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నిస్తున్న విషయం గురించి విన్నవించారు. ఈరోజు మేము బోధన్ కల్లుగీత కార్మికులం ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘానికి సంబంధించిన 8 ఎకరాల 6 గుంటల ఈతవనం భూమి ఉంటుంది. బోధన్ శివారులో పసుపాగు దగ్గర ఈ భూమి పేరు మార్చుకోవడానికి కొంతమంది పైరవికారులతోని మొన్న జిల్లా కలెక్టర్కు కలిసినట్టు మాకు సమాచారం ఉంది. మేము సార్కు ఇక్కడ నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్లో మెమోరాండం ఇచ్చి ఒకటే కోరినాం, ఆ పేరు మార్చొద్దు, ఏపీ కల్లుగీత కార్మిక సంఘం దాని మీదే ఉండాలా. అది పేరు మార్చినట్టయితే కొంతమంది అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పేరు మారని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. గతంలో కార్మికుల పేరు చెప్పి అదేవిధంగా దాని పక్కకు ఉన్నటువంటి 9 ఎకరాల భూమిని అమ్ముకున్నటువంటి పెద్ద మనుషులు ఉన్నారు, బుర్కా శంకరగౌడ్, టి రామాగౌడ్. ఆ రోజు ఇదే కార్మికుల పేరు చెప్పి కొన్నటువంటి భూమి 9 ఎకరాల భూమి, కళ్ళు దుకాణాల స్థలాలు, కళ్ళు డిపో వ్యాను ఇది అమ్ముకున్నారు. అమ్ముకొని తాను వాళ్ళు ఆస్తులు అంతస్తులు కూడా కట్టుకున్నారు. కార్మికులుగానే మిగిలిపోయారు. కాబట్టి ఈ భూమి కూడా అమ్ముకోవడానికి కుట్రలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మా వాళ్ళకు మా ఎంబడి ఉన్న వాళ్ళకు అందరికీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. పోవద్దు, ఎక్కడికి పోవద్దు, పోతే మేము జీతాలు ఆపేస్తాం, లేకుంటే సభ్యత్వం తీసేస్తామని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి అని చెప్పేసి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. మా యూనియన్ పరంగా ఖచ్చితంగా ఈ భూమి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం మీద ఉన్నటువంటి భూమి, దీని జోలికి వస్తే మాత్రం ఎంతకైనా యాడగా సిద్ధమని చెప్పేసి గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ భూమి పైరవికారులు మార్చుకొని చెప్పేసి కుట్రలు చేస్తుంటే సార్కు వివరణ ఇచ్చినాం. సార్, ఈ భూమి కార్మికులకే దక్కాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ కల్లుగీత నవీపేట్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన పెద్దమ్మ తల్లి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం మొదలైంది. ఈ కార్యక్రమంలో హంపి పీఠాధిపతి శ్రీ 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 విద్యారణ్య భారతి స్వామి పాల్గొన్నారు. నవీపేట్ మండల కేంద్రంలోని శివాజీనగర్ కాలనీ వద్ద ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన పెద్దమ్మ తల్లి దేవాలయ యంత్ర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు. అయ్యప్ప ఆలయ ప్రధాన పూజారి శశాంక్ జోషి ఆధ్వర్యంలో వైదిక కార్యక్రమాలను గత 3 రోజుల నుండి నిర్వహించారు. మంగళవారం రోజున గణపతి పూజతో ప్రారంభమైన పూజా కార్యక్రమాలు గురువారం రోజున హంపి పీఠాధిపతి చేతుల మీదుగా విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమాలను నిర్వహించారు. గత 3 రోజుల నుంచి నిర్వహిస్తున్న వైదిక కార్యక్రమాలకు ముదిరాజ్ కులస్తులతో పాటు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వచ్చిన భక్తులందరికీ గత 3 రోజుల నుండి అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. ఈరోజు మన నవీపేట మండలం నందున
అంగరంగ వైభవంగా మంగళవారం 20వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకొని గురువారం 22వ తారీఖు వరకు ఈ రోజు వరకు కూడా శ్రీ పెద్దమ్మ తల్లి యంత్ర సహిత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు రోజు కూడా వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు విశేషంగా గురువారం రోజున గురుపుష్యామృత యోగము చాలా విశేషం కావున ఉదయం హంపి పీఠాధీశ్వరుడు శ్రీ విద్యారణ్య భారతి స్వామివారి యొక్క చేతుల మీదుగా ఉదయం 10:52 అమ్మవారి యొక్క యంత్ర సహిత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ 3 రోజులు కూడా విశేషమైన కార్యక్రమంలో చాలామంది భక్తులు కూడా పాల్గొన్నారు. కావున కొలిసిన వారికి కొంగు భాగ్యాలంగా నిలిచే ఈ పెద్దమ్మ తల్లి యొక్క అనుగ్రహము ప్రతి ఒక్కరిపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహం చేత ఆయుర ఆరోగ్యాలతోని ధనధాన్యాలతో సుఖ సంతోషాలతోని అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈ మొదటి నుంచి కూడా భూమి పూజ నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతమంది అయితే దాతలు చందా రూపంలోనో వస్తు రూపంలోనో సమర్పించుకున్నారో సేవ చేసుకున్నారో ప్రతి ఒక్కరు కూడా దేవాలయ నిర్మాణానికి కష్టపడ్డ వారందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ గోల్ జగదమ్మ విశ్వపారిణి మాత. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రసాభాసగా మున్సిపల్ బడ్జెట్ సమావేశం, మీడియాను అనుమతించాలని ఎమ్మెల్సీ ఎమ్మెల్యే డిమాండ్. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారు, నాయకత్వ లోపం ఇందుకు కారణం ఎమ్మెల్సీ మహేష్. నగర అభివృద్ధికి కావలసిన నిధుల కేటాయింపు, సమావేశం అనంతరం పద్దుల వివరాలను వెల్లడించిన మేయర్. గిరిజనుల అభ్యున్నతికి పెద్దపీట, కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే సాధ్యం, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి. ముగిసిన రేణుక ఎల్లమ్మ జాతర, ఇంటి నుండి బోనాలతో ఊరేగింపు, ఆకట్టుకున్న కళ ప్రదర్శన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.